తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 2009లో ప్రజారాజ్యం, 14లో బీజేపీ, 19లో వైసీపీ, 24లో మళ్ళీ వైసీపీ, 29 నుంచి కూడా వైసీపీనేనా ఏమన్నా మళ్ళా? 100%. దానికి ఏం డౌట్ ఎందుకుంటారు మనకి? ప్రమాణం చేయగలరా? ఎందుకు చేయాలి ప్రమాణాలు? అంతేనా? ఎందుకు చేయాలి ప్రమాణాలు అంటారు? ఇప్పుడు పొద్దున్నే అమ్మవారిని పూజిస్తారు, అమ్మవారి ప్రమాణంగా చెప్తాను తప్పు చేయలేదన్నారు కదా. అమ్మవారి సాక్షిగా 2029లో జగన్ గారు వెంటనే నేను ఉంటానని గట్టిగా చెప్పగలరా? సార్ ఒకటి వాస్తవం, నేను కంటికి దెబ్బ తగిలినప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నన్ను కించపరిచినప్పుడు దానికి నేను ఇప్పుడు ఆధారం చూపెడతానికి ఈ రోజు చూపెట్టలేను. కన్ను దెబ్బ తగ్గిపోయిన తర్వాత దెబ్బ తగిలిందంటే చూపెట్టలేను కాబట్టి ప్రమాణ స్వీకారం చేసాం. అదే రేపు మీరు 2029 తర్వాత వచ్చి మాట్లాడండి, అప్పుడు చూద్దాం దానికి నష్టం ఉంది మీకు. ఆ రోజే మీకు సమాధానం చెప్తా రోజు మీకు. మంత్రిగా ఉన్నప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అంటే ఒక మర్రి చెట్టులా మారిపోయారు. చుట్టూ ఏ మొక్కను కూడా మొలవనీయకుండా చేశారు, ఏ ఒక్కరిని ఎదగనీయకుండా చేశారు. అందుకే ఈరోజు దాని ప్రతిఫలంగానే ఈ ఓటమి కూడా అనేవారు కూడా లేకపోలేదు. నేను వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నాను, మీరు చూసుకోండి. రాష్ట్రంలో లేనంటే ఇవ్వలేనన్ని నామినేట్ పోస్టులను తెచ్చుకోగలిగాను. మర్రి చెట్టుగా ఉంటే వేరే వ్యక్తిని ఎవరిని ఎదగనివ్వరు. అంటే పవర్ లైన్ కార్పొరేషన్ కాదు, మేయర్, నగర మేయర్ ఎక్కడ తీసుకొచ్చారు? నగర మేయర్ ఓసీ జనరల్ అయితే బండి పుణ్యశీల తొలి నుంచి ఆమెను తప్పించి రాయన భాగలక్ష్మి, బీసీకి సామాజిక చెందిన రాయన భాగలక్ష్మి తెచ్చి కూర్చోబెట్టారు. ఇక్కడ బండి పుణ్యశీలాన్ని అణిచివేయడమే మీ లక్ష్యం అనేది కూడా అప్పుడు ప్రచారం జరిగింది. సార్ ఒక నిమిషం సార్, మీరు ఒక దాంట్లోంచి మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ మీరు అడిగిన దానికి మర్రి చెట్టు గురించి చెప్పాలి, సమాధానం చెప్పాలి కదా. రాయన భాగ్యలక్ష్మి గారు ఇప్పుడు 3 నియోజకవర్గాలు ఉన్నాయి. మా నియోజకవర్గం మేయర్ తీసుకోవాల్సిన పని లేదుగా, మరి మేము ఎందుకు తీసుకున్నాం అంటే మర్రి చెట్టు అయితే మరి మేయర్ అయితే నాకంటే పెద్ద చెట్టు అవుతారు వాళ్ళు. ఆ రోజు ఎమ్మెల్యేగా ఈరోజు మరి మేయర్ కూడా ఈరోజు నాకంటే పెద్ద పొజిషన్ ఉంటారు కదా. దుర్గగుడి చైర్మన్ మేమే తీసుకున్నాం కదా. దాంట్లో సార్ డమ్మీ చైర్మన్ కాదు, పక్కన పెట్టండి, వేరే డమ్మీ చైర్మన్ అనేది. తర్వాత విశ్వభామన కార్పొరేషను, మా జైన్ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, అనేక రకాలుగా కార్పొరేషన్ చైర్మన్లు అన్నీ కూడా నేను తీసుకోగలిగాను. అంటే మీరు అడిగిన దాంట్లో తప్పు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎవరు కూడా ఇన్ని చైర్మన్లు తీసుకున్న పరిస్థితి ఏ నియోజకవర్గంలో కూడా లేదు. ఈ చైర్మన్లలో ఏ ఒక్కరికైనా వాళ్ళు ప్రయోజనం కలిగించారా, సహాయపడ్డారు, ఏమైనా చేయగలిగారు? ఒక్కటి చెప్పండి, మీరు ఒక్కటి చెప్పండి సార్. ఇప్పుడు జైన్ కార్పొరేషన్ ఉంది. జైన్ కార్పొరేషన్లో మా మనోజ్ కోటార్ అనే అతను జైన్కి సంబంధించి అనేక సర్టిఫికెట్ ఇష్యూస్లో అతను చొరవ తీసుకోవడం వల్ల వాళ్ళందరూ మైనార్టీ కింద రావడం జరిగింది. మైనార్టీలో ఆల్రెడీ ఉంది, గతంలో ఉండేది, కానీ సరిగ్గా వీళ్ళకి మైనార్టీ సర్టిఫికెట్ లేకపోవడం చాలా నష్టపోతున్నారు. ఇతను కార్పొరేషన్ చైర్మన్ అవ్వబట్టి ఇక్కడున్న జైన్స్ అందరికీ కూడా మైనార్టీ సర్టిఫికేట్ తీసుకొచ్చి అనేక రకాలుగా ప్రభుత్వ సహకారాలు అందించాడు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా, ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి లోన్స్ కావచ్చు, మైనార్టీ ఇష్యూస్లు బోర్డు చేశారు. లాభం లేకుండా ఎవరికి లేదు సార్, అందరికీ కూడా మేలు చేసేదానికి అనేక చైర్మన్లు ఇక్కడ రావడం జరిగింది. అది నేను గర్వంగా కూడా చెప్పుకుంటాను, గర్వంగా చెప్పుకోగలుగుతా. అంటే మీరు మర్రి చెట్టుది తప్పు అనేదానికి నేను ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఎందుకు తొలి నుంచి కూడా బండి పుణ్యశీల పేరే మేయర్గా ఉండింది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమెకు ప్రామిస్ చేశారనేదే ప్రచారము. ఆమె మేయర్ అభ్యర్థిగానే ఎన్నికల బరిలోకి కార్పొరేటర్గా బరిలోకి దిగారు. చివరి నిమిషంలో అంటే ఓసీ ఉమెన్ అయితే మీరు రాయన భాగ్యలక్ష్మిని ఎందుకు తీసుకొచ్చారు? ఒక బీసీ సమాజ వర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మికి ఎందుకు తెచ్చారు? ఎందుకు బండి పుణ్యశీలను పక్కన పెట్టించారు? సార్ ఒకటి సార్, పుణ్యశీల అనే ఆమె ఫస్ట్ నుంచి ఫ్లోర్ లీడర్గా పనిచేసింది, పార్టీకి సిన్సియర్గా పనిచేశారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు నా దగ్గరే కాదు, ఒక్క విజయవాడ నగర మేయరే కాదు, ఓసీ చోట్ల బీసీకి ఇచ్చిన పరిస్థితులు మీరు చూసుకోండి. కావాలి ఆయన బీసీ మహిళకి ఇవ్వాలనేది డిసైడ్ చేశాడు. ఆయన చేశారా? మీరు ఆయన ముఖ్యమంత్రి గారు బీసీ మేయర్ చేయాలి, బీసీ మహిళకి ఇవ్వాలి అనేది డిసైడ్ చేశారు. అది ఇప్పుడు మీరు ఒక్కటి ఎన్ని కార్పొరేషన్లు తీసుకున్నారని, మేయర్ నాకన్నా పెద్ద కదా, రాయన భాగ్యలక్ష్మి గారు నాకన్నా పైన కదా అన్నారంట. మీకైనా ఎవరైనా పైన ఉండడాన్ని మీరు జీర్ణించుకోలేకే, సహించలేకే కార్పొరేషన్లు ఏదేముంది అడుగు కుర్చీ చేసుకొని కూర్చోవడమే. కానీ మేయర్ అనేది మంచి పదవి కాబట్టి బండి పుణ్యశీలను ఆ పై స్థాయిలో కూర్చోబెట్టడం ఇష్టం లేకనే రాయన భాగ్యలక్ష్మి అయితే ఏమీ తెలియదు, ఆమెకు బండి పుణ్యశీలకు కొద్దిగా వాయిస్ ఉంది కాబట్టి మీకన్నా హై స్థాయిలోకి వెళ్ళిపోతుంది, ఎప్పటికైనా మీకు థ్రెటన్గా అవుతుంది. రాయన భాగ్యలక్ష్మి అయితే డమ్మీగా కూర్చోబెట్టచ్చు అనేసి మీరు తెచ్చుకున్నారని ప్రధానమైన ఆరోపణ. అంటే మీరు రాయన భాగ్యలక్ష్మి గారిని అవమానిస్తున్నారు. మీరు నేను అవమానించడం లేదు,
అవమానించడం లేదు. అవమానిస్తున్నారు మీరు అనుకుంటే నేను ఏం చేయలేను. మీరు అనుకుంటే కుదరదు. సిస్టర్ మిమ్మల్ని నేను అవమానించలేదు. సిస్టర్ ఒకటి గమనించి ఆమె మౌనంగా ఉంటుంది, ఆమెను కుర్చీలో కూర్చోబెడతాం అనేది చాలా మీరు విత్డ్రా చేసుకోవాలి ఆ విషయంలో. ఓకే, ఆ మాట విత్డ్రా చేస్తే నేను మాడతా. ఓకే, మీరు చెప్పండి. ఒక బీసీ మహిళని నేను బీసీ మహిళను అవమానించలేదు, ఓసీ మహిళగా ఉన్న ఆయన భాగ్యలక్ష్మి గారిని మాట విత్డ్రా చేయండి. ఆమె డమ్మీగా కూర్చుంటుంది, ఆమె అలా కూర్చోపెట్టచ్చు అన్నమాట మీరు విత్డ్రా చేసుకుంటే. నేను మిమ్మల్ని కించపరచలేదు, మిమ్మల్ని బాధించలేదు. మీరు నిజంగా నా వాయిస్ తో బాధపడితే నేను క్షమాపణ కోరుతున్నా ఇంటర్వ్యూలో. చెప్పండి, ఓకేనా? రైట్, చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గెలిచిన వెంటనే మరుసటి రోజు మేము వెళితే బీసీ మహిళను చూడండి శ్రీనివాస్ అన్నాడు ఆయన. ఓకే, బీసీ మహిళను చూడమని చెప్పన్నాడు ఆయన. అన్న తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఆయన ఎక్కడ బీసీని పెట్టాలి, ఎక్కడ ఎస్సీలు పెట్టాలి అనేది డిసైడ్ చేసుకున్నారు. అప్పుడు అన్ని ఎలక్షన్స్ ఒకేసారి జరిగినాయి. మీకు ఒక విజయవాడలోనే కాదు, ఐ థింక్ మచిలీపట్నం కూడా ఓసీ అయితే బీసీని పెట్టినట్టుకున్నారు. అలా చాలా చోట్ల పెట్టారు ఆయన. చాలా చోట్ల ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎవరైతే భవిష్యత్తులో మార్పులు జగన్ గారు. సార్ ఒక మాట సార్, నేను చెప్పేది రిజర్వేషన్ ప్రకారం కాకుండా ఓసీ వచ్చిన చోట్ల బీసీ పెట్టిన రిజల్ట్ చాలా ఉన్నాయి. ఆయన ఒక రిజర్వేషన్ ప్రకారమే ఇవ్వలేదు. ఓసీ చోట కూడా బీసీలని ఎస్సీలని పెట్టిన స్థానాలు చాలా ఉన్నాయి. దాంట్లో విజయవాడ నగర మేయర్ కూడా ఒకటి. ఆయన డిసైడ్ చేశారు ఇక్కడ బీసీకి ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేశారు. అప్పుడు పేరులో నేను కూడా అప్పుడు బీసీలు అయితే నగరాలు అయితే నాకు ఇక్కడ మా కాన్స్టిట్యూన్సీలు ఎక్కువ ఉన్నారు, మాకు నగరాలకు అవకాశం అని చెప్పి అడిగాను నేను. బీసీ అయితే ఓసీ అనుకో ఆయన చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే ఆఖరికి నిర్ణయం తీసుకునేది ఎవరు? నేను తీసుకుంటారా ఏంటి? మేము మా సలహా చెప్పగలుగుతాం, ఏదంటే సలహా కాదు, మా రిక్వెస్ట్ అడుగుతాం ఆయన్ని. దాంట్లో ఆయన బీసీ అన్నప్పుడు మా నగరాల సామాజిక వర్గానికైతే మాకు ఇక్కడ నగరాలు పెద్ద ఎత్తున ఉన్నారు, కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడుద్దని అనగానే ఓకే గోహెడ్ అన్నాడు ఆయన. అంతే తప్ప ఓసీ చోట బీసీ పెట్టమని నేను అడగల. ఆయన బీసీ చెప్పాడు కాబట్టి బీసీలో ఛాయిస్ వచ్చింది నాకు. ఆయన మళ్ళా దృష్టి వేరే పేరు కూడా ఆయన కూడా సజెస్ట్ చేశాడు బీసీలో. చేసినప్పుడు నేను అడిగిన దానికి సరే సీను అడిగాడు కదా అని చెప్పి ఉద్దేశంతో ఇమ్మన్నారు తప్ప వేరే దాంట్లో పుణ్యశీల అనేది నా సిస్టర్, నా సోదర సమానరాలు గుర్తుపెట్టుకోండి. ఆమెను తొక్కాలి ఎక్కాలి అనేది ఆలోచన నాకేం లేదు. నా చెల్లి లాంటిది అమ్మాయి. ఆ తర్వాత నేనే కదా ఆమె తీసుకెళ్ళి ఏపీఐడిసి ఇచ్చింది, తీసుకెళ్ళి సీఎం గారు తీసుకెళ్ళదు ఆమెని, తీసుకెళ్ళి ఏపీఐడిసి చైర్మన్ కూడా ఇప్పించే కదా. అప్పుడు నాకు కూడా ఏపీఐడిసిలో కొన్ని పనులు వెంటనే ఆమె చేసి పెట్టేది నాకు. అటువంటిది ఏం లేదు. ఆమె తొక్కాలి ఆమె తీసుకెళ్ళాలనే ఆలోచన మాత్రం మీ భావం తప్పనేది మాత్రం నేను మీకు చెప్తాను. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి రావడంలో మీ పాత్ర అయితే ఉంది అంటారు. నేను తీసుకెళ్ళే కదా వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు చెప్పి ఆల్రెడీ అన్న పాప మన చెల్లమ్మ ఈ విధంగా మేయర్ ఎక్స్పెక్ట్ చేసింది, మీరు బీసీ సమాజంలో పోయిందంటే సీను అమ్మాయికి వేరే కూడా ఇద్దామన్నారు, తీసుకెళ్ళి. పుణ్యశ్రీ గారు మీరు ఏమైనా బాధపడుతుంటే దాన్ని పక్కన పెట్టేయండి. మీకు పోస్ట్ రావడంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి రావడంలో మీ అన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చాలా కృషి చేశారు. మాట అదే మళ్ళీ మీరు నేను కూడా చేయడంలో సహకరించాను తప్ప కృషి చేశారు సహకరించారని చెప్తున్నా నేను. కృషి చేశారు అది గమనించండి. మీరు నాకు తెలిసి మీరు ఏదో గతంలో బాధపడినట్టున్నారు, మీకు మేయర్ పదవి రాకుండా అన్న చేశారు. మీ ఇంటర్వ్యూలో కూడా ఆమె ఇబ్బంది పెట్టారు చూసాను నేను. అది కూడా ఆ అన్ననే మీకు ఆ పదవి రావడానికి కూడా కృషి చేశారు, ఆయన కూడా సహకరించారు. ఇది గమనించండి బండి పుణ్యశీల గారు, ఓకేనా? అది చెప్పానంటే ఎందుకంటే ఆమెకు బాధ ఉన్నట్టుంది, నా ఇంటర్వ్యూలో నేను చూశాను కాబట్టి అందుకే నేను క్లారిటీ ఇస్తున్నాను ఆమెకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.